దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముక్క విషయము, ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు, మాది కార్పొరేషన్లో మాకు ఈరోజున్న పరిస్థితికి నేను 5 నెలలైందంటే 6 నెలలైంది ఎమ్మెల్యేనయ్యి. నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను. నాకు ఎంతో బాధ అవుతా ఉంది ఈరోజు వింటుంటే. ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం. కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే 40 కోట్లు 45 కోట్ల కంటే లేవు. అందులో మాకు శానిటైజేషన్కు జస్ట్ కరెంటు బిల్లులకే 60 కోట్లు కట్టుకోవాలా. ఇంకా మిగతా మౌలిక వసతుల కల్పన ఎక్కడి నుంచి చేస్తామో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు మీరు పంచాయతీరాజ్ మంత్రి గారు, కానీ నరేగా నిధుల ద్వారా గ్రామాలకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఈరోజు నేను అసెంబ్లీలో కూర్చొని మిగతా ఎమ్మెల్యేలను అడుగుతున్నాను, మీకు నరేగా ద్వారా ఎంత నిధులు వచ్చాయని చెప్పేసి. వాళ్ళు చక్కగా 30 కోట్లు వచ్చాయి, 40 కోట్లు అని చెప్తా అంటే మాకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 4 కోట్లు వచ్చాయి. మాకు దాదాపు 5 లక్షల పైచిలుకు జనాభా, 5 లక్షల పైచిలుకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో. నాది కంప్లీట్గా అర్బన్ కాన్స్టిట్యున్సీ, విస్తీర్ణం తక్కువ. ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. శానిటైజేషన్, వాటర్, రోడ్లు. నేను ఈ 6 నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను. మాకు మంచినీళ్ళు కావాలా. మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలకు కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. ఇది 20 సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి, జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప. కానీ ఈ హెడ్ క్వార్టర్స్లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. పంపు చేసి బోర్లేసి నీళ్లు ఇళ్ళకు సప్లై చేస్తున్నారు. అది 5-6 రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది. మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. మాకు ఒక ఎస్టీపీ లేదు. మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం. ఈరోజు కూడా 2-3 రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే, మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా. కడప నియోజకవర్గము, కడప జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది. కానీ కడప హెడ్ క్వార్టర్స్లో మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో మేము అతలాకుతలం అవుతున్నాం. ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను. మనము ప్రజలకి మంచి నీళ్లు, మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము, వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. నేను ఇక్కడే ఉంటాను. నేను ప్రతి ఒక్క రోజు నీళ్లు కొనుక్కొని వాడతాను. దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో 200 పైచిలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకొని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని. కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము. ఈరోజు కిరాణా స్టోర్స్లో కూడా సైడ్ బిజినెస్ కింద చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ని కూడా డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని